10 సంవత్సరాల స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాంకి వచ్చేసిన మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి గారికి, వైస్ చైర్మన్ శ్రీనన్న గారికి, మున్సిపల్ సిబ్బందికి, మా వార్డు ప్రజలకి నమస్కారం. ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు మా వార్డులో 3 పార్కులు ఎంతో అంగరంగ వైభవంగా సంజయ్ అన్న నాయకత్వంలో, ఒకటి అమరవీరుల స్తూపం, అందులో జిమ్ ఏర్పాటు చేసిండ్రు. దాని పార్కు ఎంతో సుందరంగా తీర్చిదిద్దినాము. అట్లనే లింగంపేట చెరువు కట్టకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ఇక్కడ మన హౌసింగ్ బోర్డులో కూడా ఒక పార్కు ఏర్పాటు చేసి దానిలో కూడా చెట్లు పెట్టడం జరిగింది. దాన్ని స్వచ్ఛ సర్వేక్షణలో కొంచెం నీట్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మన సంజయ్ అన్న నాయకత్వంలో మా వార్డులో ఎన్నో చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. అన్ని రోడ్లు ఒకటి కూడా పెండింగ్లో పడకుండా జరిగినాయి. ఇంకా కొన్ని రోడ్లు కూడా అయిపోతున్నాయి, అవి కూడా టెండర్ ప్రక్రియ జరిగినాయి. దీనికి సహకరించిన మా వార్డు ప్రజలకు, సంజయ్ అన్న గారికి, మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మా మున్సిపల్ సిబ్బంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మరి ఈరోజు స్థానిక 9వ వార్డులో, పట్టణంలో స్థానిక 9వ వార్డులో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ గారికి, మరి స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి, మరి ఇక్కడ విచ్చేసిన మిగతా కౌన్సిలర్స్కి, మా శానిటేషన్ సిబ్బందికి, మిగతా నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి గాంధీజీ గారు ఈరోజు గాంధీజీ జయంతి సందర్భంగా మరి ఆయన కోరిక, ఆనాడు ఆయన ఆశయాలు, ఆయన ఆశల కారణంగా ఏదైతే ఈ స్వాతంత్రం స్వేచ్ఛా వాయువులుగా మనందరూ పీల్చుకుంటున్నామో, అలాంటి ఒక నాయకులు మన కోసం పోరాడితేనే ఇలాంటి స్వాతంత్రం తెచ్చుకున్నాం. దాంట్లో శాంతియుతంగా చేసింది బాపూజీ గారు. కాబట్టి మరి ఆయన కోరికల ప్రకారం, ఆయన ఆశయాల ప్రకారం ఈరోజు ఈ భారతదేశాన్ని శాంతియుతంగా ఉంచడం, పరిశుభ్రంగా ఉంచడం, దీంట్లో భాగంగా మరి స్వచ్ఛ భారత్లో భాగంగా 10 సంవత్సరాలు నిండుకున్నందుకు మరి ఇక్కడ 9వ వార్డులో ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మరి దాంట్లోనే భాగంగా ఇప్పటికే ఈ 9వ వార్డులో అసలు చాలా పెద్దది, ఇది నడిబొడ్డున ఉన్నది. కాబట్టి ఇప్పటికీ ఇట్లాంటి పార్కులు కానీ, జగిత్యాలో ఎలాంటి పార్కులైనా ఏదైనా అభివృద్ధి కారణం సంజయ్ అన్న ఇప్పటికే చాలా చేసిరు. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా చేయాలి, మా ఇంకా కౌన్సిల్ అయిపోయే లోపల ఇంకా కూడా చేయాలి అని చెప్పేసి సంజయ్ అన్నను మరొకసారి పట్టణంలో కోరుకోవడం జరుగుతుంది. మరి అంతేకాకుండా గాంధీజీ గారి ఆశయాలే కాకుండా మనది కూడా ఆరోగ్యం బాగుండాలి, ఊర్లు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ చెత్తను తీసుకొచ్చి ఇంటి ముందడ వేయడం, బయట వేయడం ద్వారా ఏమవుతుందనంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రోగాలు రావడం జరుగుతుంది. అందరూ ఒక్కటే జగిత్యాల పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి, మన పట్టణం, మన పరిశుభ్రత, మనం ఇంట్లో ఎట్లా అయితే నీట్గా క్లీన్గా ఉంచుకుంటామో బయట పరిసరాలు కూడా అంతే క్లీన్గా నీట్గా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యాలు, మన పరిశుభ్రత అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విన్నపం చేయడం ఏంది అని అంటే ఖచ్చితంగా మన ఇల్లు అయితే బాగుంటుందో అలాగే ఇది కూడా బాగుంచుకోవాలి. పొద్దున్న లేస్తే అమ్మ ప్రతి ఒక్కరికి చెత్తబండి వస్తుంది. ఒకవేళ రాని ఎడల ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ డే ఖచ్చితంగా వస్తుంది. ఎవరు కూడా దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ వారేయద్దు. ఎందుకంటే కొద్దిగా కార్మికుల ఇబ్బంది కూడా మీరు అందరు అర్థం చేసుకొని, మరి వాళ్ళు పొద్దున లేచి 4 గంటలకు లేచి 5 గంటలకు డ్యూటీలో ఎక్కి వాళ్ళు చెత్త సేకరణ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి కొద్దిగా బుక్కెడంతా తిని మళ్ళీ డ్యూటీకి వస్తారు, మళ్ళీ రాత్రి వెళ్ళిపోతారమ్మా. కొద్దిగా అందరూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ ఒక శానిటేషన్ లేబర్ వాదం మీరు అందరూ
గారు అర్థం చేసుకొని వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చెత్తను చెత్తబుట్టకే ఇవ్వండి, ఎవరు బయట వాడేద్దు. అట్లా వాడేయడం వల్ల కూడా దోమలు ఇవన్నీ డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ పెరిగిపోయి గతంలో కంటే కూడా ఎక్కువ జ్వరాలు ఇప్పుడు ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా మన పరిశుభ్రత, మనం జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. గాంధీజీ గారు ఫాలోవర్ ఎవరైనా ఉండుంటే ఈ జగిత్యాల పట్టణంలో అందరూ ఈ విధంగా ఫాలో చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మన జగిత్యాల పట్టణానికి ఒక ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి మనకు మంచి అవార్డు రావడం జరిగిందమ్మా. జగిత్యాల పట్టణ ప్రజ మన పరిశుభ్రంగా ఉంచుకున్న గతంలో ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు అలాంటి స్వచ్ఛత మనం పెట్టుకుంటే రానున్న రోజుల్లో మన జగిత్యాల ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆదర్శంగా నిలవాలన్నది మా అందరి కోరిక, ఎమ్మెల్యే గారి కోరిక. కాబట్టి అందరం మనం స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెత్తను కానీ ఏదైనా కానీ ఇది నాది, మన ఊరు, మన పల్లె అని చెప్పేసి అందరూ ముందుకు వచ్చేసి అందరూ చెత్తను చెత్తబండికే ఇవ్వాలి, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఆనాడు మోడీ గారు కూడా ఈ ఒక్క ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది 2015లో. 14లోనే సర్వే చేయించి 16లో ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం మొదలుపెట్టి అప్పుడు అందరూ అప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఆనాటి నుంచి ఇవంతా కార్యక్రమం ముందడికి రావడం జరిగింది. కాబట్టి దాంట్లోనే భాగంగా అందరు ఇది ఒక్కటే ఆలోచించుకొని అందరూ పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ చెట్లు కొట్టడం వల్ల ఇప్పటికే ఎండ అనేది వేడి పెరిగిపోయింది. మరి అదే కాకుండా మీరు పరిశుభ్రంగా లేకపోతే కూడా దోమలు ఈ చెత్త ఇదంతా పేరుకపోయి ఇంకా కూడా బాగా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఊరు వాడ బాగున్నప్పుడే మన ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి చెట్లు చేమలు బాగున్నప్పుడే మనకు ఆక్సిజన్ కానీ మనం హెల్త్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్లు పెంచడానికి చూడండి, పరిశుభ్రంగా ఉంచుకోవడానికి చూడండి. దయచేసి మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి ఈరోజు వచ్చిన సందర్భంలో 9వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారికి, స్థానిక కౌన్సిలర్ శ్రీలత గారికి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ఈ ప్రాంత పెద్దలు మిత్రులు రాములు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. అందరికి కూడా పేరు పేరున యువతకు, మున్సిపల్ సిబ్బందికి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 10 సంవత్సరాలు పూర్తయిన తేదీన ప్రజల లోపల ఇంకా అవగాహన పెంచడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. దాంట్లో శాసనసభ్యులు మిగతా ప్రజాప్రతినిధులు పాల్గొనాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులకు లెటర్ రాయడం, దానికి అనుగుణంగా ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారిని, ఇక్కడ కౌన్సిలర్స్ పవన్, వైస్ చైర్మన్, మిగతా అందరినీ, మున్సిపల్ కమిషనర్ గారిని, ఏసీఎల్బీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, జగిత్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఇక్కడ 9వ వార్డులో పార్క్ పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా పెద్ద ఎత్తున ఇవాళ వాస్తవానికి 2 కూడా కోయిన్సిడెంట్ అయినాయి. హిందువులు పెద్దలను స్మరించుకుంటూ చేసుకునే పండుగ పితృ అమావాస్య కూడా ఇదే రోజు ఉంది. అటు అక్టోబర్ 2 వచ్చింది. మరి పితృ అమావాస్య అయినా కానీ ఇంటింటా పండుగ ఉన్నా కానీ మా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది, మా శ్రీకాంత్ గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా, జవాన్లు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నందుకు వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొన్న ఏదైతే ఈ వర్షాలు ఎక్కువ వచ్చినాయో దానివల్ల నష్టాలు జరిగినాయో అలాంటి నష్ట నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజాస్టర్ రిలీఫ్ కింద ప్రతి జిల్లాకు 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఎక్కువ జరిగింది కాబట్టి అక్కడ ఎక్కువ నిధులు ఇచ్చారు. ఈ నిధులు 7వ తారీఖు లోపల ఖర్చు చేస్తే ఇంకా అవసరం ఉంటే కూడా నిధులు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియడం, మరి దానికి అనుగుణంగా ఈరోజే మీటింగ్ పెట్టుకొని రేపటి నుండే పనులు ప్రారంభించాలని చెప్పినాం.
గౌరవ కౌన్సిలర్లు అధికారులు అందరూ కూడా సహకరించాలి. మరి షార్ట్ టర్మ్ ఉంది కాబట్టి నామినేషన్ పద్ధతిలో కానీ టీఎల్ఎఫ్ ద్వారా కానీ షార్ట్ టెండర్ ద్వారా కానీ పారదర్శకంగా అతి త్వరలోనే పట్టణానికి వచ్చిన 50 లక్షలు కావచ్చు, మన నియోజకవర్గ స్థాయిలో 95 లక్షల రూపాయల పైన మంజూరైనవి. అవన్నీ కూడా పూర్తి చేయాలని నేటి మున్సిపల్ అధికారులను R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్, కల్వర్ట్స్ పోతే కూడా గౌరవ కలెక్టర్ గారు మంజూరు ఇచ్చారు. మరి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలు ఈ రోజు నుంచి బతుకమ్మ ప్రారంభమై రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా కూడా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, అధికారుల సహకారంతో ఈ పండుగను కూడా మంచిగా సవ్యంగా దాంతోపాటుగా పరిశుభ్రంగా ప్రాంతాలు ఉండే విధంగా మున్సిపాలిటీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఇప్పటి వరకు పదే పదే వారి మాటల్లో గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రజల సహకారం ఉంటేనే ఈ పట్టణాన్ని బాగా చేయగలుగుతామని చెప్పారు. నేను కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత కొంత నేను ఎక్కువసార్లు దీంట్లో పార్టిసిపేట్ కాకున్నా కానీ గతంలో నేను చాలాసార్లు చెప్పినాం. మళ్ళీ ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంలో మళ్ళీ కూడా కోరుతా ఉన్నాం. జగిత్యాల పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి. ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. తడి చెత్త, పొడి చెత్త వేరుగా ఇవ్వాలి. పచ్చదనాన్ని పెంచి పోషించాలి. పచ్చదనం అంటే చెట్లు, మంచి పెద్ద చెట్లు. మరి ఇవాళ జగిత్యాల్లో గతంలో ఒక్క మండలాఫీస్ ముందట రోటరీ పార్క్ ఉండేది, అది కూడా అస్తవ్యస్తంగా ఉండేది. అలాంటిది ఇవాళ టిఆర్ నగర్ కావచ్చు, ఎస్కేనా డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, దరూర్ క్యాంపులో కావచ్చు, గాంధీనగర్ ప్రాంతంలో చింతకుంట చెరువు దగ్గర ఇక్కడ అన్ని చోట్ల కూడా పార్కులు, జిమ్ములు, ప్లే ఎక్విప్మెంట్ చాలా ఏర్పాటు చేసాం. ఇక్కడ 9వ వార్డులో తులసినగర్కు దగ్గరున్న ఈ పార్కులో కూడా కొన్ని ఏర్పాట్లు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా ముందు ఇంకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి పార్కులలో ఈ పార్కులో ప్రత్యేకంగా కొన్నిసార్లు చూస్తున్నా కొంతమంది యువత ఇక్కడికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు కనబడుతూ ఉంది. అది ఇక్కడున్న ప్రజలు కూడా కొంత తప్పకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడి పార్కు మెయింటెనెన్స్ విషయంలో గౌరవ కౌన్సిలర్ గారిని, ఈ వార్డ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎవరుంటారో వారిని, శానిటేషన్ సిబ్బందిని, అందరికంటే ముఖ్యంగా ఈ ప్రాంత మా పెద్ద నాన్న రాములు గారు అందరూ కూడా కోరుతా ఉన్నా ప్రత్యేకమైన శ్రద్ధ మీరు పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, నా వంతు సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ డిజాస్టర్ రిలీఫ్ కింద ఏవైతే ఈ నియోజకవర్గానికి దాదాపు ₹1 కోటి, పట్టణానికి 50 లక్షలు మంజూరైనాయి. ప్రతి వార్డులో కూడా మొరం కోసం కావచ్చు, పాట్ హోల్స్ అంటే ఎక్కడెక్కడైతే డాంబర్ లేచిపోయి చిన్న చిన్నగా వందలు పడతాయో అవన్నీ కూడా పూడ్చడానికి కలెక్టర్ గారు, డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ వారు, దానికి మన కలెక్టర్ గారే చైర్మన్, మేము కోరగానే వారు మంజూరు ఇచ్చారు. వాటిని సద్వినియోగం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంలో కోరుతూ, ఈ 5 రోజులు 4, 5, 6 తారీఖు మా గౌరవ కౌన్సిలర్లు కావచ్చు, సిబ్బంది ప్రతి వార్డులో కూడా వారికి ఇచ్చిన నిధులు కేటాయించినవి పూర్తిగా అయిపోయేలాగా చూసి, ఆ తర్వాత అవసరం ఉంటే కూడా చెప్తే కలెక్టర్ గారు మళ్ళీ కూడా యాజ్ ఎ డిజాస్టర్ రిలీఫ్ కమిటీ చైర్మన్ ఈ జిల్లాగా మన జగిత్యాల నుంచి ఇంకా కూడా స్టేట్కు మనం అడిగి ఎక్కువ నిధులు తెచ్చుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గౌతమ్ రెడ్డి గారు కూడా మేము మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా వచ్చేవారు. కొన్ని కలెక్టరేట్లో మీటింగ్స్ ఉండడం వల్ల కమిషనర్ గారు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల సహకారంతో తప్పకుండా పరిశుభ్రంగా ఉంచుదాం. మహాత్మా గాంధీ కలల కన్నా స్వచ్ఛ భారత్ను మనం ఎప్పుడు కూడా ఉండే విధంగా చూసుకొని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. రోగాలు రాకుండా నివారించుకుంటూ అందంగా మన ప్రాంతాన్ని ఉంచుదామని చెప్పి తెలియజేస్తూ ఈ గాంధీ జయంతి